నమస్తే. మనం ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాం. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే కృతజ్ఞత సభ ఉందో, నిరుద్యోగులకు 56,000 ఉద్యోగాలు ఇచ్చినాం కాబట్టి మేము సభలు జరుపుకుంటా ఉన్నాం, సంబరాలు జరుపుకుంటున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓయూ విద్యార్థి సంఘ నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా నిన్న ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది, కృతజ్ఞత సభ అంటూ. అది మానవతరాయ్ గారి నేతృత్వంలో. మరో పక్కన ఎల్లుండి 21వ తేదీన చెనగాని దయాకర్ ఆధ్వర్యంలో మరో సభ, కృతజ్ఞత సభ ఇదే ఓయూ యూనివర్సిటీ వేదికగా పెడతా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సో నిజంగా కూడా ఉద్యోగాల్లో 56,000 ఉద్యోగాలు కల్పించిందా? ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి ఒక పక్కన వాళ్ళు చెప్పినప్పటికీ 56,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇంకా దరిదాపుగా 50,000 ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేకపోయింది అనేది అర్థం. సో దీనిపైన ఒకసారి డిస్కషన్ చేద్దాం. వీళ్ళు కృతజ్ఞత సభలు, సంబరాలు చేసుకోవడానికి వీళ్ళు అర్హత, ఏ విధమైనటువంటి అర్హత ఉంది అనేటువంటి అంశాన్ని చెనగాని దయాకర్ గారితో మాట్లాడడం. దాంతోపాటు నిరుద్యోగులు అయినటువంటి ఏదైతే మొన్నటి వరకు ఉద్యోగాల కోసం పోరాటం చేసి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళకి దక్కాల్సినటువంటి హక్కులపైన కానీ, వాళ్ళకి రావాల్సినటువంటి ఉద్యోగాలపైన కానీ పోరాటం చేసినటువంటి సింధురెడ్డి మనతో పాటు ఉన్నారు. వీళ్ళిద్దరితో ఒకసారి డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇద్దరికి కూడా వెల్కమ్. ఖచ్చితంగా ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, అలాగే కొంతమంది ఆ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు, వీళ్ళు సభలు, సమావేశాలు, నిరుద్యోగ కృతజ్ఞత సభ, మీకు గత సర్కారులో ఇవ్వలేనటువంటి ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పేసి వాళ్ళు కృతజ్ఞత సభ పెడతా ఉన్నారు. మీరు వస్తూ ఉంటే ఈ పోస్టర్లు అన్నీ కనబడతా ఉన్నాయి కావచ్చు, ఆ బ్యానర్లు కూడా కనబడతా ఉన్నాయి. వీటన్నిటి చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తా ఉంది? మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ అయితే కరెక్ట్గా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి 55,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకునే అర్హత లేదు. దాని తర్వాత ఈ సభలు పెట్టుకోవాల్సిన అర్హత కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే 55,000 ఉద్యోగాలు ఇవ్వలేదు ప్రభుత్వం. అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినంత మాత్రాన ఉద్యోగాలు ఇచ్చిర్రు అని అంటే ఆ లెక్కన చూసుకుంటే చాలా చాలా చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళు ఇచ్చింది కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్లే, నోటిఫికేషన్లు ఇచ్చింది, అదంతా చేసింది గత ప్రభుత్వంలో ఇచ్చిండ్రు. కాబట్టి ఇది పెట్టుకునే అర్హత వీళ్ళకి లేదు. లిటరల్గా అవి చూస్తుంటే చింపేయాలన్నంత కోపం వస్తుంది, టు బీ ఫ్రాంక్. ఎందుకు అనంటే మీరు చేసిన పని చెప్పుకోండి పర్వాలేదు, మేము అడ్డుపడం దానికి. ఇప్పుడు కూడా మేము అడ్డుపడతామని మనం ఎవరి ఇష్టం వాళ్ళది, బికాజ్ వీఆర్ ఇన్ ఏ డెమోక్రసీ కాబట్టి ఎవరి చాయిస్ వాళ్ళది. కానీ చెయ్యని పనిని కూడా మేము చేసినామని మీదేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? అంటే దీని వెనకాల ఇంటెన్షన్ ఏంది? ఎవరిని ఫూల్స్ని చేయాలని వీళ్ళ ఆలోచన తప్పు కదా. ఎందుకు అబద్ధ ప్రచారాలు చేయడము? మీరు ఇచ్చినామని చెప్పుకోండి. ఒకవేళ నిజంగానే వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఉండుంటే మేము చందాలు వేసుకొని అశోక్ నగర్లోనే భారీ సభ పెడుతుండే. ఎందుకంటే దానికి ప్రూఫ్ విజయోత్సవ ర్యాలీ అని కోదండరామ్ గారికి చేసింది ఎవరండి? అశోక్ నగర్ నిరుద్యోగులే కదా. అది చేయంగలేంది. మీరు నిజంగానే ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలు ఇచ్చుంటే మేమే మీ అందరినీ గెస్ట్లుగా పిలుచుకొని పెట్టుకునే వాళ్ళం కదా సభ. అంతకుమించి కావాల్సింది మాకేముంది? మేము ఎంతసేపు ఉన్నా పోరాడేది మా రైట్స్, మాకు రావాల్సిన ఉద్యోగాల గురించే మేము అడుగుతున్నాం కదా. అండ్ ఆల్సో మీరు ఇచ్చిన హామీల గురించే కదా మేము అడిగేది. మేము మధ్యలో ఇప్పటికిప్పుడు ఒక హామీ తీసుకొచ్చి మీరు ఇస్తారా, ఇయ్యరా, చేస్తారా, చేయరా అని మేము అనట్లే. మీరు ఇచ్చిన దాని గురించే మేము మాట్లాడుతున్నాం. సో ఆ ప్రాసెస్లో మీరు 55,000 ఇచ్చినామన్నారు. 55,000కి నోటిఫికేషన్ ఇచ్చింది ఎవరు? ఎగ్జామ్ పెట్టింది ఎవరు? ఎవాల్యుయేషన్ కంప్లీట్ చేసింది ఎవరు? అవన్నీ మీరు మాకు తెలియదని మీరు అనుకుంటుండొచ్చు, కానీ మాకు ప్రతిదీ తెలుసు. బిఫోర్ ఎలక్షన్ కోడ్ వల్ల ఎన్ని రిజల్ట్స్ ఆగిపోయినాయో కూడా మాకు తెలుసు. ఇట్స్ నాట్ దట్, అంటే నాకు అందరి నిరుద్యోగులకి తెలుసు, అప్డేట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి. కానీ అన్నిటికీ మేము 55,000 ఇచ్చినామని చీఫ్ మినిస్టర్ నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరు అదే చెప్పుకోవడం. గతంలో ఉన్నటువంటి సర్కారు మీకు ఇవ్వలేకపోయింది ఉద్యోగాలు. ఉన్నటువంటి సర్కార్ సరే నోటిఫికేషన్ ఎక్కడ వచ్చినప్పుడు పర్లేదు, కానీ ఉద్యోగాలు పత్రాలు అయితే ఉద్యోగాలు ఆల్రెడీ ఎగ్జామ్స్ కూడా నిర్వహించినటువంటి ప్రభుత్వాన్ని మీరు ఎంకరేజ్ చేయాల్సినటువంటి మీరు ఎందుకు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేస్తా ఉన్నారు అన్నటువంటి కూడా వినపడతా ఉంది. వాళ్ళు ఇవ్వలేకపోయింది కదా వాళ్ళు. అవునండి, ఇవ్వలేకపోయినందుకే నేనే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దాంట్లో ఉన్నా. నేను ఆ రోజు కూడా, నేను ఈ రోజు ఏ పొజిషన్లో ఉన్నానో ఆ రోజు కూడా అదే ఫ్రంట్ లైన్లో ఉన్నా, ఈ రోజు కూడా ఉన్నా. వాళ్ళు ఇవ్వలేకపోయినారని నేను కాంగ్రెస్ వాళ్ళతో పనిచేసి ఏఐసీసీ వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ చేసినాం. అవన్నీ అందరికీ తెలిసిన సత్యాలే కదా. రేవంత్ రెడ్డి గారిని కలిసినాము, వాళ్ళ నుంచి కూడా హామీ తీసుకున్నాము. వాళ్ళు కూడా మా ప్రెస్ మీట్లకు వచ్చినవే. వాళ్ళన్నీ చెప్పిన మాటల్ని అమలు చేయట్లేదని కదా మేము అడిగేది. మీరు అది చేసి ఉంటే మేము ప్రశ్నించాల్సిన అవసరం మాకు ఎందుకు ఉంటుంది? ఆ అవసరాన్ని ఇచ్చేది ఎవరు? మీరే కదా. మాకు ఆ స్కోప్ కలిగిస్తున్నారు మీరే ప్రశ్నించమని అని చెప్పి. ఈరోజు ప్రశ్నిస్తే మీకు ఈ పార్టీ ఆ పార్టీ అని ముసుగులు వేస్తున్నారు, కానీ మేము అట్లా కాదు కదా. మీరు చెయ్యండి, చేస్తే అడగాల్సిన అవసరం మాకేముంటుంది? మా పని ఏంటి? చదువుకోవడం, ఎగ్జామ్స్ రాసుకోవడం, జాబ్ కొట్టుకోవడం వరకే కదా మా పని. మా పనిలో మేము ఉంటాం. మీరు సరిగ్గా చేయట్లేదు కాబట్టి కదా. మీరు ప్రభుత్వంలోకి వచ్చిన 6 నెలలకే మీరు రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి. అంటే దాని అర్థం ఏంటి? మీరు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేదనే కదా. మీరు ఇచ్చిన మాటను మీరు నిలబెట్టలేదు, మీరు హామీ పూర్తి చేయట్లేదు కాబట్టి మేము మిమ్మల్ని అడుగుతున్నాము.
ప్రశ్నిస్తున్నాము. అందులో ఏమైనా తప్పు ఉందా? 100% మేము అడుగుతాము. అడిగే రైట్ మాకు లేదంటారా? చెప్పండి పోనీ. జనగారు గారు ఎట్లా స్పందిస్తారండి? మేము ఉద్యోగాలు ఇచ్చినామనే మీరు ఇవ్వలేదని చెప్పేసి సింధురెడ్డి గారు మాట్లాడుతూ ఉంది. మీరు కనీసం నిజంగా కూడా మీరు ఈ కృతజ్ఞత సభలు పెడతా ఉంటే మీరేమో అప్పుడు రాహుల్ గాంధీని తీసుకుని వెళ్ళి అశోక్ నగర్లో నిరుద్యోగుల పక్షాన్ని నిలబడ్డటువంటి మీకు అశోక్ నగర్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇప్పటికి సైతం కూడా వాళ్ళకి ఇన్విటేషన్ లేదు, వాళ్ళని మీరు పిలిచినటువంటి పరిస్థితి కూడా కనబడట్లేదు. ఏంటిది, మీరు కావాలని చెప్పేసి వాళ్ళని దూరం పెడతా ఉన్నారా, లేకపోతే ఉంటే అసలు మీరు ఉద్యోగాలు ఇవ్వలేదన్నటువంటి భావన సైతం కూడా మీ దాంట్లో ఉందా ఏమైనా? మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మన తొలి వెలుగుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇవాళ 2014లో జూన్ 2న ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2 ఏళ్ల వరకు నోటిఫికేషన్ లేవు. 2 ఏళ్ల వరకు నోటిఫికేషన్ లేకుండా తెలంగాణ యువత మొత్తం కూడా అల్లాడిపోయింది. అల్లాడినప్పుడు మొదటిగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక పెద్ద ఎత్తున ర్యాలీ ఫస్ట్ మనమే చేసి నిరుద్యోగులు ఫస్ట్ కదిలించి 2 ఏళ్ల తర్వాత తీవ్రమైన అసహనంతో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు 10 ఏళ్లలో అనేక రకాలుగా నిరుద్యోగి బయటికి వెళ్తే కేసే, ఉద్యోగాలు అడిగితే కేసే, రకరకాల దాంతో మొత్తం కూడా బీభత్సం సృష్టించి వచ్చిన నోటిఫికేషన్లలో పారదర్శక లేదు. ఒకవైపు లీకేజీలు, ఒకవైపు నిరుద్యోగుల్ని మీరు అమలు పనులు చేసుకోవాలి అని, ఉద్యోగాలు అందరికీ ఇవ్వలేమని, ఇంటికి ఒక ఉద్యోగం లేదని, అసలు ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యపడనటువంటి గత పాలకుల మాటలకు భిన్నంగా ఇవాళ 2023 డిసెంబర్ 7న ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం ప్రజాపాలనలో మీరు ఒక్క ఏడాదిలో 54,000 ఉద్యోగాలు 143 భర్తీ చేసి, ఇదే ఎప్పుడు మీరు చూస్తారు ఎల్బీ స్టేడియంలో ఎప్పుడు రాజకీయ సభలు అవుతాయి లేదా క్రీడా ఉన్నటువంటి ఆటల పోటీలకు సంబంధించి జనరల్గా అవార్డు ఫంక్షన్లు అవుతుంటాయి. కానీ ఇలా ఎల్బీ స్టేడియము వేదిక నిరుద్యోగులకు ఇలా నియామక పత్రాలు ఇవ్వడం జరుగుతుంది, ఆర్డర్ కాపీలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలా ఒక పెద్దపల్లిలో మీరు పెడితే డిసెంబర్ 4న 8,084 పోస్టులకు ఒక భర్తీ చేసి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ సింధురెడ్డి గారు, ఆమె వేరు కాదు, మా సిస్టర్ లాంటిది, ఆమె కూడా ఒక నిరుద్యోగి, ఆమె కూడా కొంచెం ప్రిపేర్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఈ మధ్య కాలంలో ఆమెకు ఒక బీఆర్ఎస్ ఫోబియా సోకింది. మొత్తం కూడా లేస్తే కాంగ్రెస్ని తిట్టడమే ఆమె పనిగా పెట్టుకుంది. కానీ ఓకే, ఆమె అభిప్రాయం ఏదన్నా, నేనేమంటున్నా ఇలా ఆమె అభిప్రాయం ఏదైనా ఉండి, నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఆమెకు ఏదో ఫోబియా ఉండొచ్చో వేరే విషయం నేను అనట్లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 54,000 నిరుద్యోగులకైతే ఇవాళ ఉపాధి లభించింది. గవర్నమెంట్ ఆఫీసర్లకు అయితే నియమితులు అయ్యారు కదా. మనం గత పాలకులు ఇవాళ బీఆర్ఎస్ నమస్తే తెలంగాణలో రాస్తాడు, మేమిచ్చిన నోటిఫికేషన్లు వీళ్ళు ఎవరు ఇస్తేంది, ఎవరు అంతిమంగా ఎవరికి లబ్ధి జరిగింది? ఇవాళ నువ్వేం చేయగలిగినావు? నిరుద్యోగాలు ఇప్పుడు నువ్వు డిఎస్సి పోస్ట్ పెట్టమంటే ఎన్ని రోజులు సాగదీసినావు? 7 ఏళ్ల తర్వాత కూడా నువ్వు చేయలేకపోయినావు. మరి గ్రూప్ 2 పోస్ట్ 8 ఏళ్ల తర్వాత జరిగింది, ఎందుకు చేయలేకపోయినావు? నేను అంటా ఉన్నాను, గ్రూప్ 1 నువ్వు సక్రమంగా నిర్వహించలేకపోయినావు కదా. నీకు అధికారులు ఉన్నారు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది, నువ్వు మెంబర్లను ఏర్పాటు చేసినావు, వాళ్ళకి జీతాలు ఇచ్చినావు, ఎందుకు మరి మానిటరింగ్ ఎందుకు చేయలేకపోయినావు? ఎందుకు విఫలమైనావు? ఇవాళ అది దాన్ని మనం గుణపాఠంగా తీసుకునే కదా. ఈ నిరుద్యోగులకు మనం అన్యాయం చేయొద్దనే కదా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పారదర్శకంగా చేసి ఎక్కడ చిన్న నేను చెప్పింది ఇదే జీవో 29 రద్దు చేయాలి, జీవో 55 రద్దు చేయాలి, మాకు న్యాయం జరగట్లేదు. 70 మంది సంతకాలతో, అందులో అశోక్ కూడా ఉన్నాడు. అశోక్ కూడా లెటర్ రాసి ఇచ్చాడు, జీవో నెంబర్ 55లో మాకు అన్యాయం జరుగుతుంది వద్దని అన్న తర్వాత దాన్ని ఆలోచించి జీవో నెంబర్ 29 తీసుకొచ్చాం. జీవో నెంబర్ 29లో ఎవరికి ఏ వీకర్స్ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎవరికి అన్యాయం జరగట్లేదు కదా. ఒక మెరిట్ బేసిక్ లో మనం వెళ్తా ఉన్నాం. నేను అన్నది ఎక్కడ చూపించు జరగలేదని మీరు ఎట్లా అంటారు? మీరు సరే మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కేటగిరీ వైజ్ ఇంతమంది అపియర్ అయినారు ఇట్లా అని చెప్పినప్పుడు మరి నాన్ లోకల్ ఎందుకు మెన్షన్ చేయలేదు అందులో? నాన్ లోకల్స్ వచ్చిరు అని అంటే లోకల్స్ కి నష్టం జరిగినట్టే కదా. మీరు కేటగిరీ కూడా నాన్ లోకల్ గానీ లేకపోతే ఎస్సీ ఎస్టీ వీకర్ సెక్షన్ ఎందుకు ఆ నెంబర్ ఎందుకు బయటకు రాలేదు? దాని మీద ఇది కాదు, వీళ్ళు సృష్టిస్తున్నటువంటి ప్రాపగాండా. ఎవరు అశోక్ లాంటి కాంగ్రెస్, నేను అంటున్నా ఇదే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ కూర్చొని గాంధీ భవన్లో ఒక న్యాయ నిపుణులతోని లేకపోతే మేధావులతో చర్చించి ఒక దీనిపైన నిర్దిష్టం జీవో నెంబర్ 29లో ఎవరికి అవ్వలేదు. మెజార్టీగా ఓబీసీ వాళ్ళకు ఎస్సీ ఎస్టీలకు కూడా ఎక్కడ కూడా ప్రమాదం లేదని మనం గమనించిన తర్వాత ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. జీవో 29 కరెక్ట్ అని మీరు అంటున్నారు కదన్నా. నా ఒక క్వశ్చన్, నెక్స్ట్ వచ్చే గ్రూప్ 1 నోటిఫికేషన్ లో జీవో 55 ఫాలో అవుతామని ఎందుకు మీరే కదా ఎందుకు చెప్తున్నారు? మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ లోనే జీవో నెంబర్ 55 ఉంటుంది నెక్స్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ నుంచి అని మీరు మెన్షన్ చేసిరు.
అది ఎందుకు వచ్చింది మరి? ఇప్పుడు జీవో 29 మీరు అన్ని ఆలోచించి ఇచ్చిండ్రు కదా, అది కరెక్ట్ అయినప్పుడు అదే కంటిన్యూ చేయాలి కదా. 29 మంచిగున్నప్పుడు మళ్ళీ వచ్చేటువంటి నోటిఫికేషన్ జీవో 55 ఎందుకు తీసుకొస్తా ఉన్నారు? 29 ఉంటది జీవో నెంబర్ 29. మీరు ఇచ్చిన డిప్యూటీ సీఎం గారు అసెంబ్లీలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ లోనే అది ఉంటది. జీవో నెంబరు 29 ద్వారా ఇది ఎవరికి అన్యాయం జరగదు. ఇప్పుడు నువ్వు ఏదైనా చూపించు తర్వాత అంటే ప్రూఫ్ కోసం చూపిస్తున్నా కదా. నేను చెప్తున్నా, వీళ్ళు సభలు అంటారు. బీఆర్ఎస్ పార్టీ శంకుస్థాపన చేస్తే బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు ఉద్యోగాలు పెద్ద చేసినప్పుడు, తెలంగాణను గారడి చేసినప్పుడు మాట్లాడాలి. ఇవాళ చేసిన పని మేము చెప్పగలుగుతున్నాం, మా బాధ్యత. ఇవాళ ఇంతమంది నిరుద్యోగులకు ఇవాళ 54,000 ఉద్యోగాలకు వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపుతా ఉన్నాయి. ఇది మా బాధ్యత. ఇది ముఖ్యమా? ఇప్పుడు మీరు చేసేటువంటి ఈ సభకి మీ నాయకులు వస్తా ఉన్నారా, లేకపోతే నిజంగా కూడా ఈ పత్రాలు అందుకున్నటువంటి వాళ్ళు వస్తా ఉన్నారా, ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు వస్తా ఉన్నారా? తెలంగాణ యువత ఇవాళ పండగ చేసుకున్నటువంటి రోజు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత. ఎందుకంటే వీళ్ళు అంటా ఉన్నారు 2 లక్షల ఖాళీలు, మీరు 2 లక్షలు 3 లక్షలు ఇస్తున్నారు కాదు. తెలంగాణ యువతకు 50 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన. మీరు గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ రంగాల్లో, ప్రైవేట్ రంగాల్లో కూడా అందరు గవర్నమెంట్ జాబులకు కూడా సిద్ధపడరండి. ఇలా సాఫ్ట్వేర్లు ఉంటారు, లేకపోతే డిగ్రీ చదువుకొని వివిధ రంగాల్లో, ఫార్మా రంగాలలో, లేదా ఇది మన సాఫ్ట్వేర్ రంగాలలో, ఇతర ఉన్నటువంటి ఇండస్ట్రీ రంగాలలో, బ్యాంకింగ్ రంగాలలో అందరికి కూడా ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉంది. ప్రైవేట్ జాబ్ క్రియేషన్ ఎంత ఉందో కూడా చూపించండి కదా. మేము ఓన్లీ గవర్నమెంట్ జాబ్ మాట్లాడట్లేదు. వీళ్ళకి అర్థంగా వీళ్ళు ఏమంటే ఒక కోణంలో చూస్తారు. గతంలో ఐటీఐని కూడా ఇలా మనం ఇండస్ట్రియల్ కోణంలో చూసి 2,000 కోట్లు ఇచ్చేసి దాన్ని కూడా పునర్నిర్మాణం వైపు తీసుకొస్తా ఉన్నాం. ఇవాళ ఒకవైపు స్కిల్ యూనివర్సిటీ, ఒకవైపు స్పోర్ట్స్ యూనివర్సిటీ, ముఖ్యమంత్రి మన కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మహిళా యూనివర్సిటీ 3 ఏళ్ళ తర్వాత కూడా కనీసం దానికి నిధులు దాన్ని కాలయాపన చేయలేకపోయాడు. ఇదే విద్యార్థులు మేము రాసిన పరీక్షలకు కూడా మాకు సర్టిఫికేట్ రావట్లేదు మొత్తుకున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి రాగానే బిల్లు పాస్ చేయించి ఒక ఐలమ్మ పేరు మీద పెట్టి ఒక ఆత్మగౌరవ ప్రతీకగా ఉన్నటువంటి మహిళలకు ఇవాళ అభివృద్ధి చేయగలుగుతుంది. మీరు ఎవరైనా ఏదైనా సరే తెలంగాణలో ఒక ప్రజల ఆలోచన దిశగానే ప్రభుత్వం పోతా ఉంది. ప్రజల ఆలోచన దిశగా పోయేది ఉంటే మరి మా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఏవి? నేనేమంటున్నా, సింధు అంటుంది 2 లక్షలే కాదు ఇంకెక్కువ భర్తీ చేయాలని. ప్రతి ఖాళీలను సంవత్సరంలో ఇస్తా అన్నారు. దానికి ఉద్యోగాలకి వెనుక ముంగడైతా ఉన్నారు. 5,50,000 అనిల్ ఒక నిమిషం, 5 లక్షలు 2 లక్షల గురించి చెప్పమని అడుగుతున్నా అన్న. నేను ప్రకటించిన దాంట్లో ఆమె మేనిఫెస్టోలో లేని కూడా మనం క్రియేట్ చేస్తా ఉన్నాం. ఒకటి డిఎస్సి వాళ్ళు ఇచ్చిన దానికంటే మనం 11,000 పోస్టుల్ని 56 రోజుల్లో భర్తీ చేయగలిగినాం. హెల్త్ డిపార్ట్మెంట్లో 6,000 పోస్టులు మనం భర్తీ చేయగలిగినాం. పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ 16,000 పోస్టులు మనం నోటిఫికేషన్ ఇవ్వగలం. నోటిఫికేషన్లు కదా మీరు ఇవ్వాల్సింది. నేను అడిగేది నోటిఫికేషన్ వస్తున్నాయి, మీరు గుర్తుపెట్టుకోండి. వస్తున్నాయి కాదు, ఒక సంవత్సరంలో 2 లక్షలు భర్తీ చేస్తా అన్న మాట ఎవరిది? కాంగ్రెస్ దా కాదా? మీరు చెప్పండి. మేనిఫెస్టోలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాము సంవత్సరంలో అనేది ఉందా లేదా? పాయింట్ టు ద పాయింట్ ఉందా లేదా? ఉందా లేదా? 2 లక్షల ఉద్యోగాలు అంతెందుకన్నా నిన్న మొన్న ఇప్పుడు ఆల్రెడీ మనం 1 year లో 50,000 చేసినాం కదా. మనం ఇప్పుడు వచ్చినటువంటి దశల వారీగా ముందెందుకు చెప్పలేదు? మీరు ఎలక్షన్ ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఒక మాట అన్నట్టు. ఇప్పుడు మీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ మీ కేటీఆర్ 8 ఏళ్ళు 10 ఏళ్లలో మీ కేటీఆర్ అంటున్నా. ఇప్పుడు కేటీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడుతున్నావు కదా. డిఎస్సి వాళ్లకు 11,000 పోస్టులు ఇచ్చినప్పుడు ఎందుకు నువ్వు దాన్ని అప్రిషియేట్ ఎందుకు స్వాగతించలేదు? మరి ఇవాళ గ్రూప్ నేనేమంటున్నా సింధు గారు, ఇవాళ 3 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత 11 ఏళ్ల తర్వాత ఇలా గ్రూప్ 1 జరిగితే దాన్ని ఎందుకు స్వాగతించలేదు? అద్భుతంగా మీ పక్షాన ఉన్నది కదా. మళ్ళా మా సింధునే పోయి మళ్ళా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కూడా తిరిగింది. ఎవరికి నేను బీఆర్ఎస్ పార్టీ కోటేమని ఒక్కరికి చూపేయండి. నా కాన్స్టిట్యుయెన్సీ మీకు తెలియదు. మీరు మాట్లాడతారు మీరు కూర్చొని. మరి దగ్గర కూడా కూర్చొని మాట్లాడిన ఆ రోజు నన్ను కాంగ్రెస్ అని మీరెందుకు స్వాగతించాలి? ఆ రోజు అన్నారా? నేను మా సింధుని నిరుద్యోగ చూడట్లేదు, ఒక రాజకీయ నాయకురాలనే చూస్తున్నా, ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా చూస్తున్నా. నేను ఎట్లా చూస్తావు కార్యకర్త? ఎట్లా చూస్తున్నా? నీ యాటిట్యూడ్ అట్లా చూస్తున్నా. మాట్లాడొద్దా? ప్రశ్నించొద్దా? అరే అందరు నేను కూడా పరీక్షలు రాస్తున్నా భయ్. నేను ఏమంటున్నా, నేను రాసిన నాకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడే అర్హత ఉందా లేదా? ప్రశ్నించే అర్హత ఉందా లేదా? చెప్పండి. నేనేమంటున్నా, నిరుద్యోగులకు 54,000 ఉద్యోగాలకు నిరుద్యోగులకు లబ్ధి జరిగినప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడలేదు?
ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రశ్నించే హక్కు ఉందా లేదా? ఉంది అన్నప్పుడు నేను చేసేది ఒక ప్రశ్నించడమే కదా. పార్టీకి ఒకళ్ళది పుచ్చుకొని మాట్లాడినప్పుడు ఇంకొకటి మాట్లాడినా మీరు ఎట్లా అంటారు? ఎవిడెన్స్ చూపియండి, ఎవిడెన్స్ చూపియండి. నేను కండువా కప్పుకున్నానా, బీఆర్ఎస్ మెంబర్ నా, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్నానా? నేను కేటీఆర్ ని ఎట్లా కలిసానో రేవంత్ రెడ్డిని అట్లానే కలిసిన, ఏఐసిసి మెంబర్ దీపేంద్ర యోగేంద్ర యాదవ్ వీళ్ళందరినీ కలిసిన. మరి అప్పుడు నేను కాంగ్రెస్ అని మీరు ఎందుకు అనలేదు? పార్టీల అంశం కాదు, పక్కన పెడతాం. మీరు సరే ఓకే, 55,000 56,000 ఉద్యోగాలు ఇచ్చిన చెప్పేసి అనుకుంటా అని చెప్పేసి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇప్పుడు ఉద్యోగాల భర్తీ 100% జరుగుతుంది. మరి 100% అయితే అక్టోబర్ లో రావాల్సిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏమైంది? డిసెంబర్ ఎండింగ్ వరకు మనకు పాత నోటిఫికేషన్లు అన్ని మనం భర్తీ చేయగలిగినాం. ఇది జాబ్ క్యాలెండర్ నేను చెప్పింది డిసెంబర్ లో మనం గ్రూప్ 1 భర్తీ చేయగలిగినాం. గ్రూప్ 2 గ్రూప్ 1 నేను చెప్పింది విషయం చెప్పింది. నేను ఇలా గ్రూప్ 1 ఎగ్జామ్ అయిపోయింది, గ్రూప్ 2 డిసెంబర్ లో అయిపోయింది. మన 15-16 తారీఖు గ్రూప్ 2 రాశారు. కాబట్టి పాత నోటిఫికేషన్ డిసెంబర్ ఎండింగ్ అయిపోయే వరకే జనవరి తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ జాబ్ క్యాలెండర్ విధి విధానాన్ని అనౌన్స్ చేస్తుంది. ఖాళీలను కూడా భర్తీ డేట్లు కూడా చేస్తుంది. అది రాష్ట్ర ప్రభుత్వం కాదు, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూసుకుంటుంది. అవును, జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసింది. జాబ్ మీరు మాట్లాడేది అనిల్ వీళ్ళకి అర్థం కావట్లే. సింధుకు తెలంగాణ నిర్వహించాల్సినటువంటిది ఎందుకు నిర్వహించలేదు? ఇప్పుడు మనకు వరుస ఎగ్జామ్స్ ఉన్నాయి. తెలంగాణ మనం నూతన క్యాలెండర్ లో నూతన సంవత్సరం నుంచి క్యాలెండర్ అమల్లోకి వస్తుంది. జాబ్ క్యాలెండర్ ద్వారానే ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. మళ్ళీ చెప్తా ఉన్నాను, జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. ఈ జాబ్ క్యాలెండర్ విధి విధానాలు మొత్తం కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూసుకుంటది, ప్రభుత్వం కాదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూసుకుంటది. ఒక నిజాయితీ పరుణ్ణి ఇవాళ ఈ ప్రభుత్వం నియమించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా. ఎక్కడ కూడా తప్పిదాలు జరగొద్దని మీరు గుర్తుపెట్టుకోండి. అయితే నా పాయింట్ మీరేమన్నారు, టీజీపీఎస్సీ చూసుకుంటది అని అన్నారు. మరి ఇదే మేము గ్రూప్ 2 లో పోస్టులు పెంచమని అడిగినప్పుడు మేము జాబ్ క్యాలెండర్ పాత నోటిఫికేషన్ లో ఒక్క పోస్ట్ కూడా పెంచదు. ఒక్క నిమిషం నేను దాని గురించి మాట్లాడతలే, వినండి. గ్రూప్ 2 నోటిఫికేషన్ లో జాబులు పోస్టులు పెంచమని అడిగినప్పుడు కాంగ్రెస్ పెద్దలు చెప్పిన మాట ఏంటంటే మేము జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేస్తామన్నారు. కానీ ఆ మాట మా కాంగ్రెస్ మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ నుంచి వచ్చింది, కానీ టీజీపీఎస్సీ నుంచి రాలేదే. అంటే ఆ రోజు మీకు టీజీపీఎస్సీ మీద హక్కులు ఉన్నాయి, ఈ రోజు మేము ప్రశ్నిస్తే టీజీపీఎస్సీ సింధు గారు ఒక నిమిషం నేను చెప్పింది. తెలంగాణ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు, ఒక తీర్మానం, ఒక బిల్లు తీసుకొచ్చేటప్పుడు ఇది ఒక క్యాబినెట్ తీసుకొస్తుంది. క్యాబినెట్ అసెంబ్లీలో చేసినప్పుడు దాని విధి విధానాలు ఎవరు చూసుకుంటే విద్యాశాఖ ఉంది. విద్యాశాఖ ఎవరు చూస్తారు? ఇవాళ కమిషన్ చూస్తుంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీ చూస్తాడు, దానికి ఉన్నటువంటి ఉన్నత విద్యా సెక్రటరీ చూస్తాడు, లేకపోతే పాఠశాల విద్యా కమిషనర్ చూస్తాడు. ఎవరైతే మనం విధి విధానం నిర్ణయిస్తామో దానికి ఒక ఆఫీసర్ ఉంటాడు, బాడీ ఉంటాడు, కమిటీ చూస్తాడు. అవును, మరి ప్రతిదాన్ని నువ్వు ఆ కోణంలో చూస్తే ఎట్లా? సింధు గారు నేను అనేది గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, డిబేట్ చేస్తున్నప్పుడు జాబ్ క్యాలెండర్ దాని మీద అథెంటికేషన్ లేదు అంటే మీరు అన్న మాట ఏంటి? ఆ డిప్యూటీ సీఎం గారు అసెంబ్లీలో పెట్టిన దాన్ని మీరు నమ్మరా అన్నారు. మరి మేము దాన్ని నమ్మినప్పుడు ఇవాళ అక్టోబర్ లో నోటిఫికేషన్ ఎందుకు రాలేదు? వస్తుంది 2025లో. అయితే అక్కడ ప్రింటింగ్ మిస్టేక్ అట్లని కాదు, పాత నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత కొత్త దాంట్లో జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు బంద్ చేసి ఫస్ట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ గాను ఉద్యోగాలు ప్రిపేర్ కాకుండా ఆమె ఎవరండి? ఆమె పొద్దున్న లేస్తే ఆ పింక్ ఒంటి మీద కూడా పింకే ఉంది. గుర్తుపెట్టుకోండి, ఆమె భావజాలం. నేను ఒకటి మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈ తెలంగాణలో రాజకీయాలతో సంబంధం లేని ప్రతి నిరుద్యోగి ఎవరైనా రావచ్చు, ఈ ప్రభుత్వం దగ్గరికి ఎవరైనా మాట్లాడొచ్చు. ప్రభుత్వం వాళ్ళ కోసం పనిచేస్తా ఉంది. పోరాటం లేకుండా అరెస్టు లేకుండా ఉద్యోగాల భర్తీ జరుగుతుంది ఇక్కడ ప్రభుత్వం జరిగింది. ఒక్క పాయింట్ ఒకటి చెప్పాలి. మీరు 54,000 ఉద్యోగాలు 54,000 ఉద్యోగాలు ఇచ్చిందా, లేకపోతే 1,08,000 ఉద్యోగాలు ఇచ్చిందా? క్లారిటీ ఇవ్వండి. 54,143 ఉద్యోగాలు ఇప్పుడు మనకు కొత్త ఈ భర్తీ ఏడాది పాలనలో మనం భర్తీ చేయగలిగినాం. అంటే దాదాపు ఎందుకు కృతజ్ఞత సభలు 2-3 పెడతా ఉన్నారు? ఏంటిది అసలు 2 కృతజ్ఞత సభలు ఎందుకు?
అతను కృతజ్ఞత సభ పెట్టడమే దండగా అని చెప్పేసి ఒక పక్కన నిరుద్యోగుల నుంచి వాదన వస్తూ ఉన్నటువంటి సందర్భంలో 2-3 నిరుద్యోగ సభలు నిరుద్యోగ కృతజ్ఞత సభలు అంటూ ఈ పెట్టడం ఎంతవరకు సబాబు? దీంట్లో నిరుద్యోగులని ఆహ్వానించకపోవడం ఇంకా కూడా ఇది చిగుసేటైనటువంటి అంశమే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ద్వారా వాళ్ళు ఊర్లలోకి వెళ్ళడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళు పోరాటం చేయడం జరిగింది. వాళ్ళని దగ్గర 21న ఏడాది ప్రజాపాలనకు కృతజ్ఞతగా నిరుద్యోగులు, విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్స్, విద్యార్థి సంఘాలు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున అందరినీ ఏకం చేసి ఈ ప్రభుత్వం ఇంతటితో కాదు, మనకు ఇంకో 4 ఏళ్ల సమయం ఉంది, ఈ 4 ఏళ్ల సమయంలో మరిన్ని ఉద్యోగాల కల్పన జరగబోతుంది తెలంగాణలో. ఒకవైపు ప్రభుత్వ రంగంలో, ఒకవైపు ప్రైవేట్ రంగంలో, ఇలా ఒకవైపు సాఫ్ట్వేర్ రంగాలలో, ఇండస్ట్రియల్ రంగాలలో, ఫార్మా రంగాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు పెంచి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒకటే లక్ష్యంతో ముందుకెళ్తా ఉంది. ఒక ఇంట్లో ఒక ఉద్యోగి ఉంటే అది ప్రభుత్వ ఉద్యోగ, ప్రైవేటు ఉద్యోగ, గవర్నమెంట్ ఉద్యోగ వేరు విషయం. ఒక ఎంప్లాయీ కనుక ఉంటే ఆ కుటుంబం కొంత ఎకనామికల్గా లేదా ఫైనాన్షియల్గా గెయిన్ కావడానికి ఇబ్బంది ఉంటుంది. దాదాపు సంవత్సరాల తరబడి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఉంటారు. కొంతమంది సాఫ్ట్వేర్ నుంచి వచ్చి బీటెక్ చేసి, ఇంజనీరింగ్ చేసి, లేకపోతే ఫార్మసీ చేసినటువంటి విద్యార్థులకు కూడా మనకు స్కిల్ యూనివర్సిటీ అనేది మనకు కళాశాల నుండి డిగ్రీ నుంచే మనకు ఉపాధి అవకాశాలు పెంచాలనే ఆలోచన వస్తుంది. మీరు ఒకటే మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎన్ని మాటలు మాట్లాడినా ప్రభుత్వం యొక్క ఉన్నటువంటి లక్ష్యం ఒకటే ఉంటుంది, మా వాదన ఒకటే ఉంటుంది. నిరుద్యోగులకు లబ్ధి చేయాలి, ఇవాళ ఉన్నటువంటి విద్యార్థులకు ఉపయోగం చేయాలి. ఇది తప్ప కానీ మనం ఊకే ఎంత మాట్లాడుకున్నా ఇదే ఒకటి మనం గుర్తుపెట్టు. మేము పాత నోటిఫికేషన్లా బీఆర్ఎస్ ఇచ్చింది, వాడు నమస్తే తెలంగాణ రోజు ఒక టైటిల్ వేస్తాడు. మేము వాడు ఏమని పెట్టిండు, బడాయి నోటిఫికేషన్ అని పెట్టిండు. నేను అంటా ఉన్నాను, అది నమస్తే తెలంగాణ గతంలో 10 ఏళ్ళు అది గుమ్మస్తగానే వివరించింది, దానికి మాట్లాడే అర్హత లేదు. నమస్తే తెలంగాణ పేపర్ లాంటిది తెలంగాణ సంపదను యాడ్ల పేరు మీద లేకపోతే డోకా చేసుకొని నేను మాట్లాడిందని డోకా చేసుకొని డబ్బులు దండుకున్నటువంటి పత్రిక అది డోకా పత్రిక. ఆ డోకా పత్రిక ఏం రాసింది. ఇవాళ ఎవరు ఏదైనా కానీ నిరుద్యోగ యువత, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు 54,000 కుటుంబాలకి ఇవాళ ఉపయోగమైందా లేదా, అభ్యర్థులకు ఉపయోగమైందా లేదా? మీరు వచ్చి ఇదే మాట అశోక్ నగర్ లో చెప్పారు. ఎక్కడైనా చెప్తామండి, ఎందుకు చెప్తాం? ఎక్కడైనా చెప్తాం, పోదాము. ఎక్కడైనా అశోక్ నగర్ నుంచి రాబోతున్నారు. అవును, ఎక్కడైనా రాబోతా ఉన్నారు. అశోక్ నగర్ నుంచే రేపు వేలాదిగా తీసుకొస్తా ఉన్నాం. అశోక్ నగర్ నుంచే ఇక్కడ ఈ కృతజ్ఞత సభ పెట్టబోతా ఉన్నాం. ఇక్కడికి వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు రాబోతా ఉన్నారు. అంటే పెట్టేటువంటి ధైర్యం కూడా 100కు 100 పెడతాము. మనం బాజాప్తగా మనము ఈ నిరుద్యోగులకు జవాబుదారీగా ఉన్నాం. నిరుద్యోగులకు మన కాంగ్రెస్ ద్వారానే లబ్ధి జరుగుతుందని చెప్తాం. మనం ఇలా కాంగ్రెస్ ద్వారానే నిరుద్యోగులకు న్యాయం అనేది కూడా మేము మొత్తం ప్రచారం చేయబోతా ఉన్నాం. జరిగింది కూడా ఇంకా ముందు జరుగుతుంది. ప్రచారం కాదు, లబ్ధి జరిగింది. మీ మాటకి నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, నాకు ఆన్సర్ చేస్తారా? చెప్పండి. ఇప్పుడు మీరు ఏమన్నారు, జాబ్ క్యాలెండర్ ప్రకారం అన్నారు. జాబ్ క్యాలెండర్ వల్ల గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎందుకు రాలేదు? గ్రూప్ 1 నోటిఫికేషన్ అక్టోబర్ 2024 అని మెన్షన్ చేసింది, ఎందుకు రాలేదు? నేను ఏమంటున్నా, ఈ పాత నోటిఫికేషన్లు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఈ కొత్త నూతన సంవత్సరంలో వస్తున్నాయి. దాన్ని మీరు పట్టుకొని ఏదో భూతత్వంలో పెట్టి చేయాల్సిన అవసరం లేదు. నేను అనేది నేనేమంటున్నా, ఒక నిమిషం సింధు రెడ్డితో మాట్లాడ కాదు, నిజంగా ప్రిపేర్ అవుతున్నటువంటి మీరు ఓయూ లైబ్రరీ పోయి, మీరు ఓయూ లైబ్రరీ పోయి మన తెలంగాణ మన తొలి వెలుగు తీసుకెళ్లి ఓయూ లైబ్రరీలో చదువుతున్న నిరుద్యోగ యువలతో మాట్లాడి ఎంత అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. అక్కడ వెళ్ళి మాట్లాడు. ఇలా ప్రభుత్వం ఏం వాళ్ళకి న్యాయం చేసింది, ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చింది, ఎంతమందికి ఉపయోగం జరిగింది, ఇది మా అదృష్టం, కాంగ్రెస్ పాలన రావడం మా అదృష్టం అని వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. సింధురెడ్డి గారు బావజారు, సింధురెడ్డి ఎవరు? మేము బీఆర్ఎస్ కార్యకర్త చూస్తున్నాం. ఆమె నిరుద్యోగి కాదు, ఆమె నిరుద్యోగి కాదు, ఆమె పక్క బీఆర్ఎస్ ఏజెంట్. బీఆర్ఎస్ ఏజెంట్ తీసుకొచ్చి నువ్వు నిరుద్యోగ నాములు మాట్లాడితే ఎట్లా? ఇవన్నీ కాదు. అసలైన నిరుద్యోగులు లైబ్రరీలు ఉన్నారు. నిన్న 5 లక్షల మంది నిరుద్యోగులు గ్రూప్ 2 రాసి వాళ్ళని అడగండి, ఎంత అప్రిషియేట్, ఎంత అద్భుతంగా రాశారు, ఎంత పారదర్శక లేకుండా, ఎక్కడ లీకేజీ ప్యాకేజీ లేకుండా ఈ ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడగానే బీఆర్ఎస్ ఏజెంట్ తో తీసుకొచ్చి నిరుద్యోగం అంటే ఎట్లా? నేను సరే ఓకే, అట్లా కాదు. బీఆర్ఎస్ పార్టీ అనుకుందాం అనుకో, కాసేపు అనుకుంటే ఆమె అడిగిన దాంట్లో పాయింట్లు ఉన్నాయి కదా. పాయింట్లు ఏముందండి, ఆమె ఏం మాట్లాడుతుంది, ఆమె వాదన ఏంది? నేను ఒకటి చెప్పింది, 54,000 ఉద్యోగాలు
లబ్ధి జరిగిందా లేదా ఉంటే లబ్ధి కాదా అవి గత ప్రభుత్వం నోటు ఏ ప్రభుత్వంలో అయితే నాకు అర్థం అంటే notification ఎప్పుడైనా appointment ఆర్డర్లు ఇచ్చుకుంటా మేము డబ్బా కొట్టుకుంటాం. బీఆర్ఎస్ పార్టీ చేతులు ఎత్తేసింది, బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు ద్రోహం చేసింది. ఇలా కాంగ్రెస్ వచ్చి మేలు చేసిందని మనం ఏ రకంగా అంటున్నాము. mail చేసింది? ఎందుకు చేయలేదు? ఏం అరే సరే అన్న, ఇంకా వద్దు ఒకటే అని question, ఒకటే ఈ question. ఏజెంట్ ఏం నిరుద్యోగులు notification నిజమైన నిరుద్యోగులతో మాట్లాడదు మిమ్మల్ని కూడా మాట్లాడడం తీసుకెళ్ళిపోతాం. నిజమైన నిరుద్యోగులతో మాట్లాడు. వెళ్ళిపోతున్నారు debate నుంచి. నేను నిజమైన నిరుద్యోగులతో మాట్లాడు. అసలు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగులు ఇవాళ అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. ఇదే రేపు 21 జరిగే ప్రోగ్రామ్ కు వేలాదిగా వస్తా ఉన్నారు. ఎక్కడి నుంచి? మీ పార్టీ కార్యకర్తలా లేదా నిరుద్యోగులు? లైబ్రరీలలో చదివే నిరుద్యోగులు, కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. మీలాంటి ఛానళ్ల ద్వారా కూడా వాళ్ళ సంతోషాన్ని, వాళ్ళ ఆనందాన్ని వెలిపిస్తా ఉన్నారు. ఇది గొప్ప అవకాశం. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా పట్ల మా చూయించే ప్రేమ గానీ, మా భవిష్యత్తు పట్ల ఆయనకు ఒక చిత్తశుద్ధి ఉంది అనడానికి మీరు గుర్తుపెట్టుకోండి. ప్రేమ చూపెట్లే. థ్యాంక్ యూ నాకు తెలిసి దయాకర్ గారు మాట్లాడి డిబేట్ చేయలేక వెళ్ళిపోతున్నారని నేను అనుకుంటున్నా. నాకు కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను అడిగే క్వశ్చన్లు. మీరు జీవో 29 కరెక్ట్ అన్నప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ కి జీవో 55 మాత్రం అదెందుకు అమలు చేస్తున్నారు? అది తప్పు అని మీరు వాదించినప్పుడు దాన్ని అమలు చేయకూడదు. ఫస్ట్ ఇప్పుడు ఇచ్చిన 54,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నారు కదా, మీరు డిస్ప్లే చేయండి. మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఏమని డిస్ప్లే చేయండి? ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, దానికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఎప్పుడు ఇచ్చినాము, ఎగ్జామ్ సరే నోటిఫికేషన్ ఎప్పుడైనా ఇవ్వనియండి, ఎగ్జామ్ ఏ ప్రభుత్వ హయాంలో జరిగింది అనేది డిస్ప్లే చేయండి. మీకు అంత దమ్ము ఉంటే డిస్ప్లే చేయండి, అక్కడ తెలిసిపోతుంది కదా. అంటే అప్లై చేసిన వాళ్ళము మాకు తెలియదా, రాసిన వాళ్ళం ఎగ్జామ్ రాసిన వాళ్ళం మాకు తెలియదా? ఇప్పుడు దయాకర్ గారు అంటే నేను అసలు నిరుద్యోగిని కాదు, నేను బీఆర్ఎస్ ఏ రకంగా కార్యకర్తను అంటారంటే నన్ను, అంటే నేను పింక్ కలర్ డ్రెస్ వేసుకుంటే నేను బీఆర్ఎస్ కార్యకర్తను అయితేనా? అంటే ఇప్పుడు నేను పింక్ ఇప్పుడు బీఆర్ఎస్ కాని వాళ్ళు ఎవరు పింక్ వేసుకోవడానికి వీల్లేదా? ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంత ఇదిగా ఒక మనిషిని స్టాంప్ చేయడంలోనే అర్థమవుతుంది వాళ్ళ చేతగాంతనం. ఏమన్నా అంటే బీఆర్ఎస్ హయాంలో ఇవ్వలేదు, వాళ్ళు గడ్డి వీకిరు కాబట్టి మరి ఇప్పుడు మీరు గడ్డి వీక్తున్నారా? మీరు ఇవ్వాలి కదా, మీరు గడ్డి వీక్తున్నారా అంటున్నా. మీకు చేత కావట్లేదు కాబట్టే కదా మీరు ఇవ్వట్లేదు. ఎవరో ఇచ్చిందాన్ని మేము ఇచ్చినామని చెప్పుకొని తిరుగుతున్నాను, దాంట్లోనే మాకు అర్థమవుతుంది మీ చేతగాంతనం ఏందనేది. ఎప్పుడో ఇచ్చిన నోటిఫికేషన్లను మాట్లాడతారు. ఎగ్జామ్ పెట్టింది, ఎవాల్యుయేషన్ చేసింది, అంతా పోయింది. వీళ్ళ దృష్టిలో, కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలో ఏంటి అంటే ఖాళీ నియామక పత్రాలు ఇస్తే అయిపోతుంది, మేము ఉద్యోగాలు ఇచ్చినట్టు. కానీ దానివల్ల మీరు డబ్బా కొట్టుకోవడం తప్ప మీరు చేసింది ఏం లేదు. ఇదే మీకు దమ్ము ధైర్యం ఉంటే అశోక్ నగర్లో పెట్టండి సభ, రండి అశోక్ నగర్కి రండి. ఇది ఈ రోజు కాదు, మేము ఏ రోజు నుంచో మాట్లాడుతున్న మాట, మేము ఎన్నడూ మాట మార్చలే. మాట మార్చుకుంటూ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. అందులో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మొదలుకుంటే కింది స్థాయి కార్యకర్తల వరకు అవే అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. కానీ అది తగదు. మీరు ఎంత చేసినా మిమ్మల్ని నమ్మేటోడు లేడు నిరుద్యోగులల్లా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఒక పక్కన నిరుద్యోగులు అయితే మాత్రం ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ నిర్వహించేటువంటి సభల సమావేశాలు అవసరమైనట్టు ఉంటే అశోక్ నగర్లో కానీ నిరుద్యోగులతో సభలు నిర్వహించాలి తప్పించి కార్యకర్తలు కాదన్నటువంటి అభిప్రాయాన్ని ఒక పక్కన వీళ్ళు అశోక్ నగర్ సంబంధించిన నిరుద్యోగులు వ్యక్తం చేస్తూ ఉంటే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 54,000 ఉద్యోగాలని ఖచ్చితంగా ప్రచారం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మా పార్టీ సంబంధించినటువంటి నేతలపైన ఉంది. గత సర్కారు విఫలం కావడంతో మా ప్రభుత్వం ఏదైతే ప్రజాపాలనకు సంబంధించినటువంటి సర్కార్, కాంగ్రెస్ పార్టీ 54,000 ఉద్యోగాలను ఇచ్చి మేము ఉద్యోగుల పక్షాన నిలబడ్డటువంటి పార్టీగా మేము ప్రజల్లో ఉంటున్నామన్నటువంటి ఒక భావనని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చెనగాని దయాకర్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు.